ఓ జంతువులు, మీకో హెచ్చరిక. ఇది నా అడవి కనుక మీరు నా మాట వినకుండా, నేను చెప్పిన మాట వినకుండా నా మాటకు విలువ ఇవ్వకపోతే నేను మిమ్ములను చంపివేస్తా. కాని అడవికి క్రొత్తగా ఒక పక్షి వచ్చింది. అది తన బ్రతుకు తెరువు కోసం ఒక చక్రాల బండిపై కూరగాయలు పెట్టుకొని అమ్ముకోసాగింది. దాని వద్దకు అన్ని జంతువులు వచ్చి కూరగాయలు మరియు పండ్లు తీసుకొని వెడుతున్నాయి. ఓ పక్షిరాజా, నువ్వు మంచి పని చేశావు. మాకు కూరగాయలు తెచ్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది. నువ్వు మా కష్టాలు తీర్చావు. కానీ కూరగాయలు చాలా తక్కువ ఖర్చుకు ఇవ్వాలి, లేకపోతే ప్రక్కన ఉన్న ఎలుకరాజ వద్ద మేము కూరగాయలు తెచ్చుకుంటాము. పక్షిరాజాకు వ్యతిరేకంగా ఆ అడవికి ఒక ఎలుకరాజా వచ్చింది. అది కూడా అన్ని కూరగాయలు తీసుకువచ్చి అమ్మడం మొదలుపెట్టింది. ఏలూకారాజా దాని దగ్గరకు పందిపిల్ల మరియు హైనా నడుచుకుంటూ వస్తూ ఉన్నాయి. ఓ ఏలూకారాజా, నీ దగ్గర చాలా తక్కువగా కూరగాయలు దొరుకుతాయని తెలిసి వస్తున్నాను. నువ్వు మంచి కూరగాయలు ఇస్తే నీ వద్దనే తీసుకువెళతాను. మరియు మన పందిపిల్ల కూడా మంచి పండ్లు ఇవ్వు. ఆ పందిపిల్ల కూడా ఎక్కడికి వెళ్ళాదు, నీ వద్దనే అన్నీ తీసుకుంటాది. ఓ జంతువులు రండి, ఇక్కడ మీకు కావలసిన కూరగాయలు దొరుకుతాయి. రండి, మంచి మంచి బెండకాయలు మరియు మంచి మంచి టొమాటో పండ్లు ఉన్నాయి. రండి రండి, అన్నీ అయిపోతాయి. మీరు ఆలస్యం చేస్తే అన్నీ అయిపోతాయి. ఓ ఏలూకరాజా, నాకు మంచి బెండకాయలు కావాలి. కానీ ప్రక్కన ఉన్న చిన్న పిట్టపిల్ల చాలా తక్కువ ధరకిస్తోంది. కానీ చాలా ఎక్కువ ధరకు నువ్విస్తున్నావు. నువ్వు ఎక్కువ ధరకిస్తే నేను తీసుకోను. మీ ఇష్టం నెమలి రాజా. కూరగాయల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఏమి చెయ్యాలి? నేను తెచ్చే కూరగాయల ఆసామి నాకు తక్కువకు ఇవ్వడం లేదు. వాళ్ళు నాకు తక్కువగా ఇస్తే నేను మీకు తక్కువగా ఇస్తాను. అలా కూరగాయలు అమ్మి వచ్చిన డబ్బులు తీసుకొని అక్కడ నుంచి ఆ ఎలుక తన నివాసమునకు వెళ్ళుతున్నది. తాను కూరగాయలు తక్కువ ధరకు ఇస్తున్నాను, కానీ ఎవరో తాను తక్కువ ధరకు ఇవ్వడం లేదు, ఎక్కువ ధరకు ఇస్తున్నదని ప్రచారం చేస్తూ తన వ్యాపారం దెబ్బతీస్తున్నారు. ఎవరో కానీ దానికి తెలియదు. అప్పుడే ఆ ఎలుక తన ఇంటికి వస్తోంది. తన కూరగాయలు అమ్మి తన ఇంటిలో ఉన్న తన ఎలుక భార్యకు ఇవ్వాలని వస్తోంది. అప్పుడే తన ఇంటికి వస్తోంది ఏలుకరాజా. అప్పుడే తన స్నేహితుడు అగు మేక వచ్చి ఉన్నది. అది కూరగాయలు తీసుకువెళ్లాలని వచ్చింది ఆ మేకపిల్ల. తరువాత తన ఇంటిలో వస్తోంది ఆ ఎలుకరాజా. ఏమండి, వచ్చారా? మీకోసం మంచి చేపల కూర చేశాను. మీరు మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. మీకు ఆహారం వడ్డిస్తాను. మరియు మీరు చాలా అలసి ఉన్నారు కనుక మీరు ఆహారం తిని కొంచెం విశ్రాంతి తీసుకొని రండి.
ఎలుక రాజా మంచిగా చేపల కూర తిని తన మంచంపై పడుకొని విశ్రాంతి తీసుకుంటోంది. ఆ ఏలుక రాజా మరియు తన భార్య కూడా విశ్రాంతి తీసుకుంటోంది. అప్పుడే ఉదయం పక్షులు మెల్లిగా తమ తమ ఆహారం కోసం చెరువు ప్రక్కన ఉన్న నీటిలో చిన్న చిన్న పురుగుల కోసం అవి వెతుకుతున్నవి. పిట్టపిల్ల ఆలోచన చేస్తూ ఉన్నది. తన దగ్గరికి కూరగాయలు తీసుకోవడానికి ఎవ్వరూ రావడం లేదు, ఎందుకో తెలియదు అని అనుకుంటుంది పిట్టపిల్ల. అలా ఆలోచిస్తున్న ఆ పిట్టపిల్ల దగ్గరికి మెల్లిగా నడుచుకుంటా వస్తూ ఉన్నది పందిపిల్ల. ఓ పందిపిల్ల, నీకు స్వాగతం. నీకు ఏ కూరగాయలు కావాలి? ఎందుకో నా దగ్గరకు ఎవ్వరూ రావడం లేదు కూరగాయలు తీసుకోవడానికి. కాదు ఓ పిట్టపిల్ల, నీకొక విషయం చెప్పడానికి వచ్చాను. మన ఏలూక రాజా నీపై లేనిపోని మాటలు చెప్పి నీ దగ్గర కూరగాయలు తీసుకోకుండా తన దగ్గర కూరగాయలు ఎక్కువ కూరగాయలు తీసుకునే విధంగా అది పెద్ద కుట్ర చేసి అందరినీ నీ దగ్గరకు రాకుండా చేసింది ఆ ఏలూక రాజా. కనుక ఈ విషయం వెంటనే మన రాజావారు అగు సింహం దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పు. అతడే ఆ ఏలూక రాజకు గుణపాఠం చెబుతాడు అని సలహా చెప్పింది ఆ పందిపిల్ల. ఏలూక రాజా మరియు పిట్టపిల్ల రెండు కలుసుకున్నాయి. అవి రెండు మాట్లాడుకుంటున్నాయి. ఓ ఏలూక రాజా, నువ్వు నా దగ్గరికి వచ్చే వాళ్లకు అక్కడికి వెళ్ళవద్దు. అక్కడ కూరగాయలు బాగా ఉండవు మరియు అక్కడ కూరగాయల ధరలు చాలా ఎక్కువ అని వాళ్లకు చెప్పి నా వద్దకు రాకుండా చేస్తూ ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయం మన సింహం రాజాకు చెప్పి నీకు తగిన శిక్ష వేపిస్తా అని కోపంతో ఆ పిట్టపిల్ల ఆ ఏలూక రాజుతో అన్నది. అవును, నువ్వు చెప్పేది నిజమే. నా వ్యాపారం కోసం నేను చెబుతాను. నా లాభం కోసం నేను చెబితే నీకేమి నష్టం? నువ్వు ఎవ్వరికైనా చెప్పుకో, నాకేమీ భయం లేదు అని నిర్లక్ష్యంగా అన్నది ఆ ఏలూక రాజా. అక్కడ నుంచి చాలా బాధతో ఆ పిట్టపిల్ల అక్కడ నుంచి వెళ్ళిపోయినది. ఎంతో కోపంతో ఆ పిట్టపిల్ల వెంటనే తమ మహారాజు అగు సింహం దగ్గరకు వెళ్ళుతోంది. అప్పుడే వస్తోంది ఆ పిట్టపిల్ల తమ మహారాజు అగు సింహం దగ్గరకు. సింహం మహారాజు చూస్తూ ఉన్నాడు ఆ పిట్టపిల్లను. ఓ మహారాజా, నాకు అన్యాయం జరిగినది. నా వ్యాపారంను దెబ్బతీశాడు ఆ ఏలూక రాజా. నేను మన మహారాజు సింహంనకు చెబుతా అంటే ఎవ్వరికైనా చెప్పు, నేను ఎవ్వరికీ భయపడను అని నాతో చాలా నిర్లక్ష్యంతో అన్నది ఆ ఏలూక రాజా. కనుక మీరే నాకు న్యాయం చేయండి మహారాజు గారు అని వేడుకొన్నది ఆ పిట్టపిల్ల. ఎలుకరాజా మెల్లిగా తన కూరగాయలు తీసుకుని తన కూరగాయల బండిలో వస్తున్నది. అది అరుస్తోంది, ఓ జంతువులు, మంచి కూరగాయలు వచ్చాయి. మంచి బెండకాయలు మరియు మంచి వంకాయలు మరియు మంచి టొమాటోలు ఉన్నాయి. తీసుకోండి, తక్కువ ధరకు వస్తున్నాయి.
ఆ పిట్టపిల్ల దగ్గర చాలా ధర కనుక నా వద్ద కూరగాయలు తీసుకోండి అని అరుస్తూ వస్తోంది ఆ ఏలూకా రాజా. అప్పుడే పరిగెత్తుకుంటూ వస్తున్నది నెమలి. ఆ సింహం రాజా ఆ నెమలిని పంపాడు. ఆ నెమలిని తక్షణం పట్టుకొని రమ్మని పంపాడు. వెంటనే ఆ నెమలి పరిగెత్తుకుంటూ వస్తున్నది. ఓ ఏలుకా రాజా, నువ్వు తక్షణం వెంటనే నా వెంటరా, లేకుంటే నిన్ను బంధించి తీసుకురంట. మా రాజావారు నిన్ను తీసుకురమ్మన్నారు. ఓ ఎలుక, నీకు ఎంత సాహసం! నా మాట వినకుండా నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నావు. నేను చెప్పినట్టు నువ్వు వినపోతే నేను నిన్ను చంపివేస్తా. నువ్వు తక్షణం కూరగాయలు వ్యాపారం చేరి సమానంగా న్యాయంగా ఇద్దరు వ్యాపారం చేసుకోండి. నువ్వు ఆ పిట్టపిల్లను నీ స్వంత తమ్ముడిగా భావించి వ్యాపారన్నకు సహకరించు. లేకపోతే నా సంగతి తెలుసు కదా. ఓ మహాప్రభు, నన్ను క్షమించండి. మీరు చెప్పినట్లు మేమిద్దరం అన్నదమ్ముళ్ళ వలె వ్యాపారం చేసుకుంటాము. నాకు బుద్ధి వచ్చింది. ఈసారి అటువంటి తప్పు చెయ్యము అని చెంపలు వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయినది ఏలూకా రాజా.